పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభుని చూడలేరు. పరిశుద్ధత అనేది చాలా ప్రామాణికం. మన ఆధ్యాత్మిక జీవితాలకు చాలా అవసరం. ఎందుకంటే పరలోకంలో కూడా నిరంతరం మానక దేవదూతలు కూడా ప్రభుని ఏమని పాడుతున్నాయో తెలుసా? అక్కడ ఒకే మాట ఒకే పాట, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మానక ప్రతిగానాలు చేస్తున్నాయి. కనుక మన ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధత ఎంతైనా అవసరం. పరిశుద్ధత లేకపోతే ఎవ్వరూ ప్రభువుని ఏమాత్రం కూడా చూడలేరు. ఇది చాలా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంతేకాదు, మనం ఏమనుకుంటామంటే మనం కట్టే బట్ట, మన తినే తిండి, మనం వాడే వస్తువు మన ఘనత, మనకి అలంకారం కాదు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది. అదేంటంటే పరిశుద్ధత ఎన్నటెన్నటికీ అలంకారం. పరిశుద్ధత, మరలా చెప్తున్నాను, ఎన్నటెన్నటికీ అలంకారం. మన కుటుంబాలకు పరిశుద్ధత కావాలి, మన పరిచర్యలో పరిశుద్ధత కావాలి, మన జీవితాల్లో పరిశుద్ధత కావాలి. పరిశుద్ధతే లేకపోతే దేవుని కార్యాలు మనం చూడలేము. నిరంతరం మానక మన దేవుడు కూడా అదే మాటతో ఆరాధించబడుతున్నాడు.